రేయ్, మన సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి లాగున్నాడు రా. అవునరా, మన సుబ్రహ్మణ్యం గారు అబ్బాయే. బాబే అనుకున్నా, కొడుకు కూడా మంచి రసికుడే. వారసత్వం ఎక్కడికి పోతుందిరా? కాలేజీ వదిలేసి మనోడు ఏకంగా రైలు పట్టాలు ఎక్కించేశాడ్రా. ఏంట్రా అటు చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి కనిపిస్తే రంకు తప్ప వేరే ఆలోచన ఉండదా మీకు? పని చేయండి. సార్, మా అమ్మాయి గుళ్ళమ్మట బళ్ళమ్మట మాత్రమే తిరిగింది. మీ అమ్మాయి ఏకంగా రైలు పట్టాలు ఎక్కేసింది. చూసారా, ఇక్కడైతే ఎవరో ఉండరానే కదా. ఏమైంది? ఆనంద్, నాన్నగారు. నువ్వేం భయపడకు. నాన్న, నేను చెప్పేది వినండి. మీ అబ్బాయి కొడుతున్నాడు సార్. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కొడుతున్నావు? ఏం తెలుసుకోవాలి? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేదే? ఒక్కసారి నా కూతురు జోలికొస్తే ఇదంతా నీ వల్లే. రే సాంబా, బయటికి రానా నా కొడక. నా కొడుకు మీద చెయ్యడానికి ఎంత ధైర్యం నీకు? ఆడంగోళ్ళ ఇంట్లో దాక్కున్నావేంట్రా నా కొడక, బయటికి రారా. నీ సంగతో లేదా నా సంగతో తేలిపోలే. వాళ్ళేపోతే నాకేంటే? నా పరువు తీసేసింది. నా పరువు తీసేసింది. విన్నవే? రోడ్డు మీద పడి మీద చెయ్యడానికి ఎన్ని గుండెలు ఉండాలి నా కొడక. ఇలాంటి కూతురు కనుకంటే ఒక బేవర్స్ నా కొడుకు కంటే ఎంత నయం. నా కొడుకు నీ కూతురు చేయి పట్టుకున్నందుకే వాడి తలపగల కొట్టావు. నా కొడక నీ కూతురికి చెప్పారే, ఇంకొకసారి నా కొడుకుని కలిసిందనుకో అక్కడికక్కడే నరికి పరదొప్పుతాను. నా పరువు తీసేసింది. పనికి వాళ్ళు చావండి, అందరూ కట్ట కట్టుకుని ఎక్కడ దూకి చావండి, చావండి. కాలేజ్కి వెళ్ళి చదువుకోమంటే ఏమైనా వేషాలు వేసావే. వాడు కలిసి చంపేయండి దీన్ని. ఎలా ఎలా భరించడం చెరో సగం ఒకే మనం. ఎలా చదువు చాలు, నోరు మూసుకుని ఇంట్లో ఉండవు. ఇది కానీ గడప దాటిందో ఇద్దరిని నరికేస్తా. ప్రతి క్షణం ఏడవకే తల్లి, ఏడవకు. మాట్లాడమ్మా. హలో ఆనంద్, మనం ఎప్పుడు మీట్ అయ్యే ప్లేస్కి వస్తావా? ఎక్కడికైనా పారిపోయిండమ్మా మీరిద్దరు. మళ్ళీ రావద్దు. నీ బాధ నేను చూడలేకపోతున్నాను తల్లి. మా అమ్మ వెళ్ళిపోండి.
ఎలా ఉన్నావు లక్ష్మి? బానే ఉన్నావా? నీకేం అవ్వలేదు కదా? నేను బానే ఉన్నాను లక్ష్మి. నీకేం కాలేదు కదా? సారీ ఆనంద్, అంత నా వల్లే జరిగింది. నీ వల్ల ఏం కాదు లక్ష్మి. కష్టం ఆనంద్, ఇక నువ్వు నేను కలవడం చాలా కష్టం. అంకుల్ అన్న మాటలకి నాన్నగారు చాలా ఫీల్ అయ్యారు. అలానే మా నాన్న చేసింది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు లక్ష్మి? ఎవరికి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆనంద్. 3 రోజుల నుంచి ఇంట్లో ఎవ్వరు సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. నా వల్ల మా అమ్మని కూడా కొట్టారు. బయటికి వెళ్లకుండా ఆపేశారు. కాలేజ్ కూడా మాన్పించేశారు. నాకు అంతా అర్థమవుతుంది లక్ష్మి. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, టైంకి అంతా సర్దుకుంటుంది. టైం లేదు ఆనంద్, టైం లేదు. నీ నుంచి మా నాన్నగారు నన్ను దూరంగా పంపించేస్తున్నారు, చాలా దూరంగా. 2 రోజుల్లో మా పెద్దమ్మాయి కొడుకుతో వాళ్ళూరులోనే ఎంగేజ్మెంట్ పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆనంద్. రేపే బయలుదేరాలట. పెళ్ళేంత వరకు నన్ను అక్కడే ఉంచేస్తారట. చాలా భయం వేస్తోంది ఆనంద్, చాలా భయం వేస్తోంది. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ నువ్వు నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేద్దామంటే మనం ఆ పొజిషన్లో లేము. వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం అన్నది. మా చెల్లికి ఏం తెలీదు. మా నాన్నకి కోపం ఎక్కువ, కానీ చాలా మంచివాడు అన్నది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? పోనీ నువ్వు నేను ఎక్కడికైనా పారిపోదామంటే మా అమ్మ నన్నని బాధ పెట్టలేను. ఒకవేళ పారిపోయినా నువ్వు కష్టపడుతుంటే చూడలేదానని. ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిన్ను చూడకుండా ఉండలేదాను. అలాంటిది ఎక్కడికో పంపించేస్తారంటే తట్టుకోలేక పోయాను. అలా ఏం జరగదు లక్ష్మి. అనవసరంగా టెన్షన్ పడకు. నేను ఏదో ఒకటి చేస్తాను లక్ష్మి. లక్ష్మి 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 ఎవరికి ఏం చెప్పలేక నేనే పురుగుల మందు తాగాను. చిగురిపోతుందా నీకు? ఎప్పుడు తాగావు? అసలు ఎందుకు తాగావు? అసలు బతకాలనిపించలేదా? నీ నుంచి దూరంగా అంటే ఇంకొకటి దగ్గర కాదా? ఏం జరగదు లక్ష్మి. లక్ష్మి ఈ ప్రపంచం నుంచి దూరంగా అలా మాట్లాడకు లక్ష్మి. పొద్దు నుంచి నిన్ను చూడకుండా చచ్చిపోతానని భయపడ్డాను. చాలా సేపటి నుంచి నాకు లక్ష్మి. కనిపించట్లేదు ఆనంద్. లక్ష్మి ప్లీజ్ కళ్ళు తెరు లక్ష్మి. లక్ష్మి చంపేస్తాను లక్ష్మి. లక్ష్మి ప్లీజ్ కళ్ళు తెరు లక్ష్మి. ప్లీజ్ లక్ష్మి. లక్ష్మి లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. లక్ష్మి నేనున్నా లక్ష్మి. డాక్టర్ డాక్టర్ ఏమైంది? డాక్టర్ పురుగుల మందు తాగి డాక్టర్. ఎలాగైనా బతికించాను డాక్టర్. బాయ్ స్ట్రెచర్ తీసుకురా. డాక్టర్ సిస్టర్ త్వరగా రండి. ఎమర్జెన్సీ వాడికి తీసుకోదండి. లక్ష్మి కళితారు లక్ష్మి ప్లీజ్ లక్ష్మి. లక్ష్మి సిస్టర్ బీపీ చెక్ చేయి. లక్ష్మి డాక్టర్ ఏదో ఒకటి చేయండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్. లక్ష్మి లక్ష్మి కళితారు లక్ష్మి. డాక్టర్ ఏదో ఒకటి చేయండి డాక్టర్. మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. ముందు మీరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సిస్టర్ రైస్ టు ఇవ్వండి. లక్ష్మి లక్ష్మి అంకుల్ లక్ష్మి పాయిజన్ తాగింది, హాస్పిటల్లో ఉంది. నా పరువు తీసింది కదా దరిద్రం. నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటే చాలమ్మా. చూడానంద్, నువ్వు తప్పు చేసావో లేదని నేను ఆలోచించట్లేదురా. నీ వల్ల ఒక ఆడపిల్ల చావు బ్రతుకుల మధ్య ఉందిరా. ఓ కొడుకు నువ్వే తప్పు చేసినా క్షమించగలనేమో, కానీ
ఓ ఆడపిల్లకి అన్యాయం చేస్తే కొడుకైనా సరే ప్రాణాలతో బ్రతకనివ్వనురా. లక్ష్మికి ఎలా ఉంది సిస్టర్? నిద్రపోతుందండి. వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి చూడండి. వెళ్ళరా చూడు. బాధే బంధువయ్యాను, బ్రతుకే భారమయ్యాను, నీ తోడు లేని నా ప్రేమకు. ఇప్పుడే వచ్చావా? ఇప్పుడే వచ్చాను లక్ష్మి. ఉప్మా తింటావా? నేనే చేశాను, పాలు పంచదారేసి. చాలా బాగుంది. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? బస్లో ఆనంద్ ఉంటాడు, పిలుస్తావా? వెయిట్ చేస్తూ ఉంటాడు. బయటికి పోవాలా, తర్వాత వచ్చి చూద్దు గాని. సిస్టర్, నా లక్ష్మికి పర్లేదా? పర్లేదా? ఏం పర్లేదు, అంతా పోయింది. బాత్రూమ్ లో చేయాల్సింది బెడ్ మీద చేస్తుంది. చేయలేక చస్తున్నావు. పోయా పో పో. కర్మ కర్మ కానీ. చూడు చూడు నన్ను ఓసారిలా, మాటలాడు నాతో సారిలా, దాచుకున్న నా రెండు కన్నుల జారిపోకే కన్నీటి ధారలా. నా లక్ష్మినా? ఓ రెండు గుండెల చప్పుడు ప్రేమంటే, ఓ గుండె ఆగితే ఇంకోటి కొట్టుకోదే. ఏడేడు జన్మల తోడేగా ప్రేమంటే, నీ తోడు లేనిదే నా జన్మకి అర్థం లేదే. నాన్న, చూసావా నాన్న లక్ష్మి ఎంత పని చేసిందో? తప్పంతా నాదే నాన్న. అనవసరంగా తన లైఫ్లోకి వెళ్ళాను నాన్న. అలా లక్ష్మికి ఏమైతే నేను కూడా చావడం ఏమైనా గొప్ప అనుకుంటున్నారా? నువ్వు ప్రేమించడం, అది చావడం ఇదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అయినా దాన్ని తల రాసుంటే నువ్వేం చేస్తావురా? బ్రెయిన్ పెట్టి ఆలోచించు. ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే యూజ్లెస్ ఫెలో. ఆనంద్, సారీరా రే, సారీరా. రా రా కూర్చో. సారీ నాన్న, సారీరా. కోపంలో ఏదో చేసేసుకున్నాను. నువ్వు చచ్చిపోతానంటే తట్టుకోలేకపోయాను రా. ఒరే, అయిందేదో అయింది. ఇప్పుడు ఇవన్నీ వదిలే నాతో ఇంటికి వచ్చి పద. లక్ష్మికి ఏమీ కాదు. ఆయన ఏదో కోపంలో 4 మాటలు అనేసి ఆవేశంగా వెళ్ళిపోయాడు. అనంత మాత్రాన ఎవరు పిల్లలను వదులుకోలేరు. 2 రోజులు ఆగిన తర్వాత ఆయనే వచ్చి తీసుకెళ్తాడులే. ఒరే, నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువిరా. నా ప్రాణం పెట్టుకున్నాను రా నీ మీద. నాలాగా నువ్వు మిడిల్ క్లాస్ లైఫ్ చూడకూడదనేదే నా బాధరా. నువ్వు అక్కడ ఓ రేంజ్లో టాప్లో ఉండాలిరా. ఇప్పుడు నీకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు కానీ రే, అయినా ఈ ఏజ్లో ఇవన్నీ వెరీ కామన్ రా. ఏదో ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉండి అలాంటి పిచ్చి పని చేస్తే అదే జీవితం అనుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా అంటే నేను చూస్తూ ఉండలేను రా. ఒరే, మీరైనా చెప్పండి రా.
మీరైనా ఎన్ని రోజులు తిరుగుతుంటారు వీడితో? మీరు లైఫ్లో సెటిల్ అవ్వరా? రానన్న, ఇంటికి వెళ్దాం పదా. ఓకే నాన్న, నువ్వు చెప్పినట్టే చేస్తాను. పద. కానీ ఒక్క విషయం నాన్న. అమ్మ ఒకసారి కత్తి ఇవ్వండి. నువ్వు నా కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ కత్తితో నాకు నీ ప్రాణం ఇచ్చే నాన్న చాలు. ఏంటి నన్ను అలా చూస్తున్నావు? నాకు నీ ప్రాణం కావాలి, ఇవ్వు. చూసావా నాన్న, నీ ఒక్కగానొక కొడుకు కోసం, నీకు ప్రాణం అన్న నీ కొడుకు కోసం నువ్వు కూడా నీ ప్రాణం ఇవ్వడానికి ఒక 2 నిమిషాలు ఆలోచించావు నాన్న. కన్నా లక్ష్మి అలా ఆలోచించలేదు నాన్న. నాతో జీవితం బతకకపోతే తను బతకడమే వేస్ట్ అని సిద్ధమైపోయింది నాన్న. తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందన్న నన్ను. అలాంటి అమ్మాయిని వదిలేసి రమ్మంటున్నావు నాన్న. ప్రేమ అంటే ఒక్కరికొకరు నచ్చడం కాదు నాన్న, నచ్చిన వాళ్ళ కోసం ఏదైనా చేయగలగడం నాన్న నిజమైన ప్రేమ అంటే. ఎవరు నాన్న నన్ను నా లక్ష్మిలా ఇంతగా ప్రేమిస్తారు? ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాణమే ముఖ్యం నాన్న. వాళ్ళ ప్రాణం కన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించలేరు. ఎవరు ఎవరి కోసం ప్రాణాలు ఇవ్వలేరు నాన్న, ఆఖరికి మీతో సహా. కన్నా లక్ష్మి అలాంటిది కాదు నాన్న. ఇవాళ లక్ష్మి అలాంటి పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నేనే నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మిని వదిలేసి వచ్చేస్తే నేను మనిషినే కాదు నాన్న. నాన్న దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నాన్న. నాకు ఆ లక్ష్మియే కావాలి నాన్న. వెళ్ళిపోండి నాన్న ప్లీజ్. ఊరుకోరా, ఏడవద్దు. అమ్మొచ్చింది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా. ఆనంద్ వచ్చాను. రే ఆనంద్, నీకోసం ఎవరిని తీసుకొచ్చాను చూడు. లక్ష్మిని తీసుకొచ్చాను రా. ఒక్కసారి కళ్ళు వెళ్ళి తల్లి, అన్ని కత్తిపోట్లు దిగిన ఇంకా కొన ఊపిరితో ఉన్నాడంటే అది కేవలం నీకోసమే. వెళ్ళమ్మా. లక్ష్మిని చూడరా అమ్మా. కళ్ళు తెరిస్తే నేను ఆనందాన్ని గుర్తుపట్టను అనుకున్నావా? లేదు ఆనంద్, నిన్ను చూస్తూ మనసారా ఆనంద్ అని పిలవాలను. కళ్ళు తెరు ఆనంద్ ప్లీజ్. నువ్వే నా ధైర్యం, నువ్వే నా ఆనందం, నువ్వే నా బలహీనత, నువ్వే నా ప్రాణం ఆనంద్. నీకు గుర్తుందో లేదో, ఇంతవరకు నేను నీకు కానీ నువ్వు నాకు కానీ ఐ లవ్ యూ అని చెప్పుకోకుండానే నన్ను నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు. ఒక్కసారి కళ్ళు తెరు ఆనంద్. ఐ లవ్ యూ అని చెప్పాలనుంది. ప్లీజ్ ఆనంద్, ప్లీజ్ కళ్ళు తెరు ఆనంద్. ప్లీజ్ ఆనంద్. ఆనంద్ నా ప్రాణం నీ దగ్గర ఉంటే నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను లక్ష్మి. ఐ లవ్ యూ ఆనంద్. ఇంకొక్కసారి చెప్తావా? ఐ లవ్ యూ ఆనంద్. రేయ్